మరదల పిల్ల తలుచుకుంటోందనుకుంటా. అయ్యుండొచ్చండి. అయ్యుండొచ్చేంటి, అదే నిజం. ఏ భార్య అయినా తను తినే ముందు భర్త తిన్నాడా లేడా, పిల్లలకు సరిపోతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. మేమేం మీ మగాళ్ళలా కాదు సార్. ఇవెక్కడివి? ఉదయం మేడం గారు తెచ్చారు సార్. లంచ్ బ్రేక్లో మీకు ఇవ్వమని చెప్పారు, అందుకే తెచ్చాను. ఇందాక తినడానికి పిలిచాను. తమరు ఆకలి కుండలేరని నాకు తెలుసు. నిజమేనండి. నా గురించి నాకంటే ఎక్కువ శైలునే ఆలోచించేది. తను నాతో ఉన్నంతకాలం ఎప్పుడూ ఈ టైంకి నాకు ఇది కావాలి అనే ఆలోచనే రాలేదు. కానీ ఇప్పుడు అరే అయ్యో, అలా సగం ఆకలితో లేచి వెళ్ళిపోతావేంటి? నేరమే ఎవరిదో తేలదుగా, తేల్చవుగా, పంతమే ఎందుకో అడగవుగా, విడవవుగా. నేనే ఊపిరి పంచిన, నేనే కాదని తెంచిన, నేనే కోరి నేనే వీడి నిలకడ మరిచిన. నీరాక మళ్ళీ నిదురపోయే కలలను పిలిచ. ఇది చెప్పుకోలేదు, నేను అర్థం చేసుకోలేరు. ఏమో అనుకున్నాను, శైలు అంటే బాగా ప్రేమన్నట్లుందే. తొలి ప్రేమ నీ గుండెలో గాయమా, తొలి ప్రేమ నా వల్లే అనకుమా. ఇదిగో ఈ మజ్జిగైనా తాగు. వద్దండి. వద్దా? ఉండు. నా వల్లే అనకుమా. ఇదిగో అత్తమ్మా, మీ అల్లుడు భోంచేయకుండా కూర్చుంటే మేమిక్కడ బతిమాలుకోవాలా ఏంటి? మాకీ సేవ? మా మాట ఎలాగో వినలేదు, కాస్త మీరైనా చెప్పండి. ఆ తర్వాత ఇంట్లో ఉండి పస్తులు పెట్టారనే మాట నాకు రాకూడదు చెప్తున్నా. ఏది, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇందా మీ అత్తయ్య మాట్లాడు. ఆంటీ, ఎలా ఉన్నారు? నన్ను క్షమించు బాబు. ఆయన్ని ధిక్కరించి నేను ఏ నిర్ణయం తీసుకోలేను. అందుకే నువ్వు ఇంటి ముందుకొచ్చినా నిన్ను. పర్వాలేదంటీ, నేను అర్థం చేసుకోగలను. శైలు ఎలా ఉందాంటీ? సంతోషంగా అయితే లేదు బాబు. నాకు తెలుసా ఆంటీ. నువ్వేంటి బాబు ఫోన్ చేయలేదంట? ఇక్కడ ఇది తినకుండా అక్కడ నువ్వు తినకుండా ఉంటే మీ సమస్య తీరిపోతుందా? శైలు తినలేదా ఆంటీ? లేదు బాబు. ఆంటీ, నేను చెప్పినట్టు చేస్తారా? చెప్పు బాబు. అలాగే బాబు. మరీ అలా వంగేకు, నడుం పట్టేస్తుంది. అబ్బే, నేనేం చూడలేదు, ఏం చూడలేదు. నువ్వు చూసావని నేనేం అనలేదు కదా. అయినా నువ్వు చూడ్డం దేనికి? ఇంకా ఉన్నాడా, వెళ్ళిపోయాడానా? అంత అవమానించిన తర్వాత ఇంకా ఎవరుంటారులే. కొంపతీసి వెళ్ళిపోయాడా? ఇదిగో భోంచేయి. నాకేం వద్దు. పిరికి పంద పారిపోయాడా? అంత దానికి రావడం ఎందుకంట? అటెండెన్స్ వేయించుకోవడానికా? అబ్బా, అసలేంటి నీ గోలా? వచ్చినప్పుడు వెళ్ళి పలకరించలేదు గాని వెళ్ళిపోయాడని కోపడతావేంటి?
అల్లుడు గారు అనుకుంటా ఫోన్. అల్లుడు గారు ఫోన్, మాట్లాడు. సిగ్గు లేకుండా ఫోన్ చేస్తున్నాడా? అసలు పెళ్ళం కోసం పోరాడే ఓపిక లేనోడు ఇక్కడి వరకు ఎందుకు వచ్చాడు నువ్వే అడుగు. ఇది మరీ బాగుందమ్మా. మీ మొగుడు పిల్లల మధ్య నన్ను లాక్కండి. ఇదిగో భోజనం అక్కడుంది, తిను. అమ్మా, నువ్వు మాట్లాడవా? సరే. అల్లుడు గారు. ఆంటీ మీరా? మీ అమ్మాయి ఫోన్ తీస్తుందేమో. మీ ఊరి చేపల పులుసు అద్దిరిపోయిందని చెప్దాం అనుకున్నానండి. మా ఊరి చేపల పులుసా? అంటే వెళ్ళలేదన్నమాట. అవునా? అంటే నువ్వు వెళ్ళలేదా బాబు? వచ్చిన పని వదిలేసి నేనెక్కడికి వెళ్తాను ఆంటీ? నేనేదైనా పని అనుకుంటే పట్టు వదలని వికలాంగుళ్ళ. ఏ వికలాంగుడు కాదు, విక్రమార్కుడు. అదే పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడతానని మీ అమ్మాయికి కూడా బాగా తెలుసా ఆంటీ? ఇంతకీ నువ్వెక్కడున్నావు బాబు? మన రిలేటివ్స్ ఇంట్లోనే ఆంటీ. రిలేటివ్సా? ఎవరనుకుంటున్నారా? మన రాజమ్మ గారి ఇంట్లో ఉన్నానంటే. వదిన వాళ్ళ ఇంట్లోనా? అవునా బాబు? అయ్యయ్యో, మనకు వాళ్ళకు పడదు కదా మరి. మీకు ఆంటీ అని తెలిసే నేను యూనిటీ పెంచుకున్నానులేండి. అబ్బో, సరే భోంచేసావు బాబు? జస్ట్ ఇప్పుడే చేపల పులుసు వేసుకుని పీకల దాకా తిన్నాను. నా మీద దిగులుతో ఎవరైనా తిండం మానుకుంటారేమో వాళ్ళకి చెప్పండి. ఏంటి బా, ఏంటి? అదే ఇక్కడ ఎవరి కోసం పస్తులు ఉండట్లేదని చెప్పు. వినపడిందా బాబు? ఇక్కడ ఎవరి కోసం ఆకలితో పస్తులుండట్లేదు అని చెప్పమంటోంది. అయ్యో, మంచిరండి తీసుకో. ఎవరినో బాగా మిస్ అవుతున్నట్టున్నారు. ఎవరో పగటి కలలు కంటున్నారు. ఏం చేద్దాం, రాత్రి పగలు కంబైన్డ్ గా కల్లోకి వస్తుంటే తప్పదు కదా మరి. సర్లే, తినేవాళ్ళు ప్రశాంతంగా తినండి. అతయ్య ఉంటాను. సరే అల్లుడు గారు, ఉంటానే. అమ్మా, రాజు వదిన వాళ్ళకి మనకి పడదని బాలుకెవరు చెప్పారంటావు? ఏమో, నాకేం తెలుసు. అల్లుడు గారు చాలా తెలివైన వారని నువ్వే చెప్పావు. కనిపెట్టేసి ఉంటారు. వస్తున్నానండి, వస్తాను. చేపల పులుసుతో తింటావా? చేపల పులుసుతో నేను తింటున్నా. తప్పు. నువ్వు పెద్ద మాయలోడ్లా ఉన్నావే. మాయో మంత్రం, తను తినడం నాకు ముఖ్యం, అంతేనండి. సర్లే, ఇప్పుడైనా వచ్చి తిను, లేదంటే తర్వాత నువ్వు అడిగినా పెట్టను. రా. ఈవిడేంటి అపరిచితురాలేమో, నిమిషానికి ఓలా బిహేవ్ చేస్తుంది. వస్తున్నావా లేదా? వస్తున్నానండి. రే సూరే. అయ్యా చెప్పండి అయ్యా. ఏరా,
అతగాడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడండి, కానీ ఊరిని కాదండి, పక్కింటికి వెళ్ళాడండి. పక్కింటికా? ఎవరింటికి రా? మీకు పడనోళ్ళ పేరు నా నోటితో ఎలా చెప్పమంటారండి? అంటే ఆ వెంకన్న ఇంటికి వెళ్ళాడా? అవునండి. వసుంధరా, ఏంటండి పిలిచారు? ఆ మనిషి మన కాని వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. అతనే వెళ్ళాడా, ఇంకెవరైనా పంపించారా? తండ్రి కూతుళ్ళ బుర్రలు ఒకేలా పనిచేస్తాయి. ఏరా, చూసినవన్నీ పొసుకొచ్చినట్టు మీ అయ్యగారితో చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పలేదా? ఆ అబ్బాయి కారులో ఉంటేనండి రాజమ్మ గారు వచ్చి పిలిచికెళ్ళారండి. అయినా దారిని పోయే పంచాయతీలన్నీ ఆవిడకి ఎందుకంట? అడిగి రమ్మంటారండి. పళ్ళు రాలగొడతాను. వాళ్ళింటి దగ్గర కారు ఆపుకుని అడ్డంగా కూర్చునుంటే అడగరా? అలానే అరాలు తీసుంటుంది, విషయం తెలిసి పిలుచుకెళ్ళుంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే నా ఇల్లు నా ఇష్టం అని నీ చెంప పగలగొడుతుంది. వెళ్తావా? వెళ్ళనండి, అయ్యగారు చెప్తే వెళ్తానండి. ముందు నువ్వు నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగేనండి. ఎవరు ఎక్కడుంటే మనకేంటి? మన వాళ్ళు కాదనుకున్నప్పుడు ఎవరిని పిలుచుకున్నా మనకు అనవసరం. అతను మన ఇంటి ఛాయలకు కూడా రాకూడదు, అంతే. ఇంటి ఛాయలకే కర్మ, ఏకంగా ఇంట్లోకే వస్తాడు, చూస్తూ ఉండండి. ఏంటలా చూస్తున్నావు? ఏం స్పెషల్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. స్పెషల్ ఏంటి? రోజులాగే ఏదో ఒకటి చెయ్యి. రోజు వేరు, ఈ రోజు వేర్లేండి. ఆదివారం కదండి. వీడిక్కడే ఉంటే ఎవరి మనసు ఎలా మారుతుందో. వెంటనే వీడిని ఇక్కడి నుంచి పంపించేయాలి. ఆపండి, ఆపండి. మీరు వాదించుకోవడం ఆపేసి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నువ్వు విత్తనాలు ఎవరి దగ్గర కొంటున్నావు? భూపతి గారి దగ్గర కొన్నానయ్యా. నువ్వు ఎరువులు ఎవరి దగ్గర కొని అందరికీ సరఫరా చేస్తున్నావు? భూపతి గారి దగ్గరే అండి. మీరు పంట వేయకముందే ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ నుండి ఆఫీసర్స్ వచ్చి మీ భూమిలో సారాన్ని టెస్ట్ చేసి ఏ పంట వేయాలో సలహా ఇవ్వడమే కాకుండా సబ్సిడీలో విత్తనాలు, ఎరువులు కూడా సరఫరా చేస్తారు అని చెప్పి నేను మీకు చెప్పాను కదా? చెప్పారండి. మరైతే ఆ భూపతి దగ్గర ఎందుకు అన్నారు? సర్పంచ్ని కాదు అని వెళితే మీకు జరగాల్సిన పనులు జరగవు అని, అంతేగా? అదేం కాదండి, ఆయన తక్కువ ధరకు అమ్ముతారు కదండి. ఒరేయ్, వ్యాపారస్తుడనేవాడు ఎప్పుడూ లాభానికే వ్యాపారం చేస్తాడు కానీ నష్టానికి చేయటరా. తక్కువ ధర అని చెప్పి నాసిరకం విత్తనాలు కొని ఎరువులు బాగా లేవు అని అతను అంటున్నావు. నువ్వేమో ఎరువులు మంచివే, విత్తనాలు బాగా లేదని గొడవ పడుతున్నావు. అంతేకాని మీరు చేస్తున్న తప్పేంటో మీకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఒకరికొకరు నిందించుకుంటే పనులు జరగవురా, ఒకరికొకరు సహకరించుకుంటేనే పనులు జరుగుతాయి. అలాగేనండి. వెళ్ళండి, వెళ్ళండి. వీళ్ళెప్పుడు మారతారో ఏంటో. చెప్పరా చక్రవర్తి, ఇందాక నుంచి ఫోన్ చేస్తే తీయవేంట్రా? ఏదో చిన్న పనిలో ఉన్నాను లేరా. సర్లే, అర్జెంటుగా ఇంటికి రా, నీతో పని పడింది. ఏంట్రా అంత అర్జెంట్ ఏంటి? ఫోన్లో చెప్పేది కాదులేరా. సరేలే, వస్తున్నాను రా. మీరేం టెన్షన్ పడకండి నాన్న, ఊర్లో చోటు దొరికింది. నెక్స్ట్ టార్గెట్ ఆ ఇల్లే. సరే ఉంటాను. ఇదిగో తమ్ముడు. ఏంటి అప్పుడే బంధుత్వం కలిపేస్తోంది అనుకుంటున్నావా? నేనంతే, నచ్చినా నచ్చకపోయినా మాటలు మాత్రం కలిపేస్తాను. అదేం లేదండి, మీ పిలుపు బాగుంది.
సరేలే, ఇదిగో నువ్వు చోటు సంపాదించాల్సింది ఆ ఇంట్లో కాదు, మీ మామగారి మనసులో. అదే కదండి అసలు సమస్య. ఆయనేమో చెప్పేది ప్రశాంతంగా విండు, ఆ సీల్ ట్రక్కసేమో అంటే నేను ముద్దుగా పిలుచుకుంటానులేండి. అదే శైలు ఏమో ఆయనకు అర్థమయ్యేలా చెప్పదు. శైలుయే కాదు, ఏ అమ్మాయి అయినా సరే మంచైనా చెడైనా తల్లిదండ్రుల మనసు నొప్పించే పని చెయ్యకూడదనే అనుకుంటుంది. తండ్రి మనసు నొప్పించారు సరే, కానీ భర్త మనసు బాధ పెట్టొచ్చా అండి? అది బాధని నువ్వెందుకు అనుకుంటున్నావు? పరీక్షనుకో. అవును, 20 ఏళ్లు పెంచిన ప్రేమని దాటుకుని నీ దగ్గరకు రావాలంటే నువ్వు 80 ఏళ్ల నమ్మకం చూపించాలి. ఆ నమ్మకాన్ని నిరూపించుకోవటం పరీక్షే కదా. ఏంటోనండి, మీ మాటలు వింటుంటే నాకు టెన్షన్గా ఉంది. ఇంతకీ మీకు ఆ ఇంట్లో వాళ్ళకి ఏంటండి గొడవ? నీకెందుకు నీకెందుకు అంట. మా గొడవలు అడ్డు పెట్టుకుని వాళ్ల మీద సాధింపులు చేసి నువ్వు గెలిచేద్దామనుకుంటున్నావా? ఇదిగో ముందే చెప్తున్నాను, మాకు వాళ్ళకి లక్షలుంటాయి. మధ్యలో ఎవరైనా మా జోలికొస్తే కూరగాయలు తరిగినట్టు తరిగి పారేస్తాను. ఈవిడేంటి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది? అపరిచితుల్లా అపరిచితురాలేమో. ఓసే సీల్ రాకాసి, ఏం చేస్తున్నావే? వదిన వాళ్ళ ఇంట్లోకి ఎలా వెళ్ళాడు? వదిన అసలే గయ్యాలి. బాలుని ఇంట్లోకి ఎలా అలౌ చేసిందో? బాలు ఏదో ఒక మాయ చేసుంటాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ వీళ్ళని కలుపుతుంది. అక్క, ఏంటే ఏం చేస్తున్నావు కిటికీ దగ్గర? అదే విండోస్ కి కర్టన్స్ ఉండాలి కదా, ఏమైపోయినాయా అని చూస్తున్నాను అంతే. ఓహో అవునా, ఆ కర్టన్స్ నిన్ననే అమ్మ తీసింది. అక్క, ఈ ఆరాటమంతా బావ కోసమే అని చెప్పచ్చు కదా. ఆరాటం మన ఒక్కరికే ఉంటే సరిపోతే, ఎదుటి వాళ్ళకి ఉండాలి. అది లేకనే ఇంత దూరం వచ్చాడా? ఇది సరిపోదు అంటే నీకు అర్థం కాదులే. సారీ అక్క. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? చెప్పాల్సింది మీ బావ. ఇలా పంతానికి పోకుండా ఒకసారి బావకి కాల్ చేసి మాట్లాడక్క. నాకు మాట్లాడాలనిపిస్తే నేనే మాట్లాడతానులే. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏంటి తొంగి చూస్తున్నావు? అబే ఏం లేదు, ఏం లేదండి. అనుకున్నా. ఏమనుకున్నారు? ఏది జరుగుతుందో అదే అనుకున్నా. ఏం జరుగుతుంది? ఓ అరగంట ఆగితే నీకే తెలుస్తుందిలే. తినబోతూ రుచులెందుకు? ఈవిడ మీనింగ్ ఏంటి? కొంపదీసి తన్నులు తింటావని ఇండైరెక్ట్ గా చెప్తుందా? యాక్షన్ సినిమాలో లాగా మా మామ రౌడీలను పురమాయించాడు కదా. అటువైపు నుంచి నరుక్కొస్తున్నాడన్నమాట. అవునరా, వాడు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. నువ్వెందుకు అంత ప్రెషర్ తీసుకుంటున్నావు? ఇది మన ఊరు.
మనల్ని కాదని వాడేం చేయగలడు? మరీ అంత తోక జాడిస్తే కాళ్ళు చేతులు విరగ్గొట్టేద్దాం అంతే. ఈయనొకడు అగ్ని కాజ్యం పోస్తున్నాడు. ఏంటన్నయ్యా ఇదేనా రావడం? అవునమ్మా, ఆ వెధవ ఊళ్ళో దిగాడంట కదా. వెధవ కాదన్నయ్యా, అల్లుడు గారు. అల్లుడైనా కొడుకైనా వెధవ వెధవే కదమ్మా. అది అలా చెప్పు. వాడిదో ఉత్తమాలుడని వెనకేసుకొస్తుంది ఈవిడి గారు. ఆడవాళ్ళు అంతేలేరా. ఒక నిమిషం రా. హలో, చెప్పు. అరే ఏంటమ్మా, షుగర్ వేయడం మర్చిపోయావా? కావాలనే వేయలేదన్నయ్యా. ఎందుకమ్మా? నాకేం షుగర్ లేదే. మీరు మీ స్నేహితుడు మాట్లాడే మాటలు ఇలాగే చేదుగా ఉంటాయని చెప్పడానికి షుగర్ వేయలేదు. నువ్వు చక్రవర్తిని అర్థం చేసుకోవడం లేదమ్మా. మీరే అల్లుడు గారిని అర్థం చేసుకోలేకపోతున్నారన్నయ్య. చూడమ్మా, ఒక తల్లిగా కూతురి సంసారం బాగుండాలి అని, భర్తతో కలిసి ఉంటేనే గౌరవం అని నువ్వు అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ తండ్రి ఆలోచన అలా ఉండదమ్మా. ఎక్కడున్నా తన కూతురు క్షేమంగా ఉంటే చాలు అని అనుకుంటాడు. అది అల్లుడు గారితో క్షేమంగా ఉంటుందనే నమ్మకం నాకుందన్నయ్యా. అయితే ఇప్పుడు నేనేం చేయమంటావో చెప్పమ్మా. చక్రవర్తి మాట నేను కాదు అననని నీకు బాగా తెలుసు. మీరాయన మాటలు విని అల్లుడు గారిని అవమానించే పనులేవి చేయనని నాకు మాట ఇవ్వండి. అమ్మాయిలు నా కంటికే కనపడకూడదు అనుకున్నాను సార్. అలాంటి నేను శైలు వెళ్ళిపోతున్నప్పుడు నన్ను చూసిన ఆఖరి చూపు గుర్తొచ్చి ఆరక్షణం కూడా అక్కడ ఉండలేకపోయాను. అప్పుడే అర్థమైంది ఒక మనిషిని ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్తుందని.